ఇయర్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్గా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ని బాగా డిసప్పాయింట్ చేసింది. ఇంకా సోషల్ మీడియాలో లాజిక్లు, లూప్ హోల్లు అని తెగ ట్రోల్ చేశారు. నేను పర్సనల్గా అయితే చాలా డిసప్పాయింట్ అయ్యా. ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ దూరం ట్రావెల్ చేశాను. వర్షం పడుతుంది, ఇంకా అన్ని తలైవా కోసం అన్నట్టు వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత థియేటర్లో కూర్చున్నాక చికట్ వైబ్ సాంగ్ వరకు ఆ వైబ్ అలా మెయింటైన్ అయింది. ఆఫ్టర్ చికట్ వైబ్ సాంగ్ ఎక్కడో కొడుతుందిరా సీను అనే ఫీలింగ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత దారుణంగా ట్రోల్ అయిన తర్వాత కూడా నాకు కొన్ని మంచి పాయింట్స్ అయితే ఈ సినిమాలో కనిపించాయి. ఈవెన్ దో నాకు ఈ సినిమా నచ్చలేదు, కానీ మన ఈ యొక్క సెగ్మెంట్ చాలా బాగుంది. పాయింట్ ఏంటంటే బాలేని సినిమాల్లోంచి కూడా కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిని డిస్కస్ చేయడమే మన మెయిన్ థీమ్. సో కూలీ సినిమాలో ఉన్న కొన్ని మంచి ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ కాస్టింగ్. అంత పెద్ద కాస్ట్, సూపర్ స్టార్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు, సౌబిన్, ఆమీర్ ఖాన్, అంటే వదిలేయండి ఆ క్యారెక్టర్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. సో ఇంత పెద్ద కాస్ట్ ఉంది అనే విషయం ట్రైలర్లో రివీల్ అయిన తర్వాత ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగింది. నిజం చెప్పాలంటే ప్రమోషనల్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. అనిరుద్ తన బెస్ట్ ఇచ్చాడు ఈ సినిమాకి. మ్యూజిక్ వైజ్గా మాత్రం ఎక్కడ మనం వేలెత్తి చూపించేలాగైతే ఉండదు. క్యారెక్టర్ స్టోరీలో ఎలా కూర్చున్నాయో అనే పాయింట్ని పక్కన పెడితే వాళ్ళని బాగా ప్రజెంట్ చేయడంలో మాత్రం లోకేష్ కనకరాజ్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. కింగ్ని కింగ్ లాగే చూపించారు, స్టైలిష్గా ఆ వింటేజ్ హెయిర్ స్టైల్ తోటి. ఇంకా నాగార్జున గారు కనపడితే క్యారెక్టర్ రేటింగ్ ఎలా ఉన్నా కూడా పీక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. తమిళ సైడ్ అయితే నాగార్జున గారికి అలా గర్ల్ ఫ్యాన్ బేస్ అలా పెరిగిపోయింది అనమాట. ఆల్రెడీ ఉంది, బట్ స్టిల్ ఇంకా ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఇంకా ఇంప్రెస్ అయిపోయారు అనమాట. ఇంకా శోభిన్ క్యారెక్టర్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. సో క్యారెక్టర్స్ విషయం పక్కన పెట్టేస్తే సినిమాలో టెక్నికల్ వర్క్ అయితే చాలా బాగుంటుంది. రజనీకాంత్ గారి ఫ్లాష్ బ్యాక్ చూపించేటప్పుడు వచ్చే ఆ పవర్ హౌస్ బిట్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత రజనీకాంత్ గారి ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది ఇంకా అలా మైండ్లో తిరుగుతుంది నాకు కొంతసేపు. సినిమా మొత్తం అరే ఏంట్రా ఇలా చేశారు, ఇంత మంచి బడ్జెట్, కాస్ట్ అన్నీ పెట్టుకొని, అది కూడా ఇంత హైప్ పెట్టుకొని ఎందుకు ఇలా తీశారు అనే ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని ఏదన్నా డామినేట్ చేయగలిగిందంటే అది ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అనే చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్లో రజనీకాంత్ గారి స్టైల్ అండ్ దాంతోపాటు ఆ వింటేజ్ వాయిస్, నిలబడి డైలాగ్ చెప్పే ఆ సీన్ అంతా చాలా బాగుంటుంది. లాజిక్లు పక్కన పెట్టేసేయండి, ఇంకా మనం ఫస్ట్ టైం అటర్ చేసేసినాం లాజిక్లని. సినిమాలో ఉన్న బెస్ట్ సీన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ విల్ బి రిమెంబర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఇన్ కూలీ. ఇంకా నేను సర్ప్రైజ్ అయిన పాయింట్ ఏంటంటే నేను సినిమా చూసి వచ్చిన తర్వాత, అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది సినిమా చూశారు, వాళ్ళకి సినిమా నచ్చింది. అది నేను కరెక్ట్గా వాళ్ళని కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే లోకేష్ కనకరాజ్ ప్రీవియస్ ఫిల్మ్స్ వాళ్ళు చూడలేదు, ఈవెన్ విక్రమ్ కూడా చూడలేదు. మినిమం విక్రమ్ కూడా చూడని వాళ్ళకి డైరెక్ట్గా ఈ సినిమా చూస్తే బాగానే ఉంది, ఈవెన్ బాగుంది అని కూడా అనిపించింది. మనకి ఖైదీ, మానగరం, విక్రమ్, ఇంకా మాస్టర్లో భవానీ క్యారెక్టర్ రాసిన లోకేష్ని మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మనకి లియో సెకండ్ హాఫ్ రాసిన లోకేషే వచ్చాడనమాట. సో ఎక్స్పెక్టేషన్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఆ అనౌన్స్మెంట్ వీడియోలో చూపించిన వాచ్ సీక్వెన్సెస్ కానీ, లేకపోతే ప్రతి పోస్టర్లో గోల్డ్ని ఇంపార్టెన్స్ ఇస్తూ చూపించడం కానీ, ఐ థింక్ ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకున్నారేమో, తర్వాత అది కరెక్ట్గా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల అర్ధాంతరంగా మార్చేశారేమో అనిపిస్తుంది. ఒకవేళ గోల్డ్ స్మగ్లింగ్నే మెయిన్ పాయింట్గా చేసి సినిమా వచ్చుంటే ఎలా ఉంటుండే, అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు నేను మాట్లాడబోయే పాయింట్ సినిమాలో మంచి సీనా చెడ్డ సీనా అనే విషయం కాదు, కానీ చికట్ వైబ్ సాంగ్లో రజనీకాంత్ గారు ఆ మందు ఒక పాత్రని తన్నిన తర్వాత, తన్నక ముందే తను జగ్లో కొంచెం ఆల్కహాల్ తీసుకొని అది ఎక్కడ పెట్టారు, ఎవరికి ఇచ్చారు, అది నాకు సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 వీక్స్ ట్రావెల్ చేసింది నా బ్రెయిన్లో. ఓకే, పనికి మాలిన థాటే నాకు తెలుసు, కానీ ఎందుకు, ఏం చేశారు, దాన్ని ఎక్కడ పెట్టారు, అది పెద్ద డౌట్ అనమాట. జస్ట్ ఇమాజిన్ చేయండి, అంత మంచి భారీ కాస్ట్తో ఉన్న ఫిల్మ్కి ఇంకొంచెం ప్రాపర్ రైటింగ్ యాడ్ అయ్యి లోకేష్ గారి మ్యాజిక్ కనుక వర్కౌట్ అయి ఉంటే బ్లాస్ట్ అయ్యి ఇంకా తమిళ ఇండస్ట్రీకి ఫస్ట్ 1000 crore ఫిల్మ్ వచ్చేది, అండ్ దాంతోపాటు ఒక సెన్సిబుల్ కమర్షియల్ సినిమా కూడా వచ్చేది. సో ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ బై అనిరుద్ రవిచంద్రన్. ఇది మాత్రం యునానిమస్గా అప్రిషియేషన్ తెచ్చుకోవాల్సిన ఆస్పెక్ట్. థియేటర్లో ఆ సౌండ్కి తోపు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంట్రో టైటిల్ కార్డ్ దగ్గర అయితే మెంటల్ ఎక్కిపోయింది. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, బీజిఎమ్స్ నుంచి మెయిన్ ట్రాక్స్ వరకు ప్రతిదీ బ్యాంగర్ మ్యూజికే.
మూవీలో డౌన్ ఉన్న సీన్స్ ని కూడా తన మ్యూజిక్ తోటి అలా లిఫ్ట్ చేశారు. షౌబిన్ ఇంట్రో బీజిఎం కానీ, దాహా సౌండ్ ట్రాక్ కానీ, ఐఎమ్ ద డేంజర్ సాంగ్ కానీ ప్రతిదీ మూవీని ఇంకో స్టెప్ ఎక్కువగా ఎలివేట్ చేశాయి. అసలు అనిరుద్ధ్ కనుక మ్యూజిక్ కాకపోయి ఉంటే ఈ సినిమా పరిస్థితి ఏమై ఉండేదనే డౌట్ అయితే నాకు వస్తుంటుంది. సో ఇలా ఈ ఆస్పెక్ట్స్లో ఈ మూవీని ఎంజాయబుల్గా పైకి లిఫ్ట్ చేసే కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి. డెఫినెట్లీ ఒక్కసారైనా ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత మనకి మెయిన్గా డిసప్పాయింట్మెంట్ ఎందుకు ఉంటుందంటే ఇంతకంటే బెటర్గా చేయొచ్చు కదా అనే డిసప్పాయింట్మెంటే తప్పితే ఇంత దరిద్రంగా ఉంది ఏంట్రా అనే డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదని నా ఫీలింగ్. సో అదన్నే మ్యాటర్. కూలీ సినిమాలో కూడా కొన్ని మంచి సీక్వెన్సెస్ సీన్స్ ఉంటాయి కదా, అలా మీకు ఏదైనా నచ్చితే ఆ నచ్చింది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతటితో ఎపిసోడ్ సమాప్తం. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.